దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవునితో సహవాసాన్ని పెంచుతుంది. ప్రార్థన చేయని వారు దేవునితో సహవాసము లేరు, దేవునితో సహవాసములో వారు లేరు అని అర్థము. ప్రార్థించని వాడు రక్షణలో లేడు అని అర్థము. ఎందుకంటే ప్రభువు నామాన ప్రార్థించేవాడు రక్షించబడతాడనే వాక్యం చెప్తుంది కనుక ప్రార్థించని వాడు రక్షింపబడనేరడు. అలాగే ప్రార్థన ద్వారా మనం అనేకమైన మేలులను పొందుకుంటాం. ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటాం, ప్రార్థన ద్వారా ఆరోగ్యమును పొందుకుంటాం, ప్రార్థన ద్వారా జ్ఞానమును పొందుకుంటాం. ప్రార్థన ద్వారా అనేకమైన మేలులు మన జీవితంలో జరుగుతాయి. ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రార్థనానుభవం ఉన్న వారికి మాత్రమే అర్థమయ్యే విషయం ఇది. మనం ఏ పని ప్రారంభించినా అది ప్రార్థనాపూర్వకముగా ప్రారంభిస్తే అది ఖచ్చితముగా దైవ చిత్తానుసారమైన ఫలితాన్ని ఇస్తుంది. సో క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా చక్కని ప్రార్థనాపరుడై ఉండాలి. బైబిలులో అనేకమైన వచనాలు ఇదే సత్యాన్ని తెలియచేస్తున్నాయి. అయితే వ్యక్తిగతముగా మనము ఎవరికి వారం ప్రార్థించుకుంటాం, అది అందరూ చేసే పనే. దానితో పాటుగా సహవాస ప్రార్థన కూడా ఉండాలి. అంటే మనం ఇంకొకరి కొరకు ప్రార్థన చేయాలి, ఇంకొకరు మన కొరకు ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా సహవాస ప్రార్థన కూడా భక్తి జీవితానికి ఎంతో అవసరమని ఈనాటి సందేశంలో మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. దానికి సంబంధించిన వచనాలను మీకు చూపిస్తున్నాను. రెండు మిత్రులారా, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. యాకోబు వ్రాసిన పత్రిక 5:13లో మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఇది వ్యక్తిగత ప్రార్థన. ప్రతి వ్యక్తి జీవితంలో ఎస్పెషల్లీ శ్రమలు మనకు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రార్థనా సమయం పెరుగుతూ ఉంటుంది. ఇది అనుభవం కలిగిన వారికి తెలుస్తుంది. నిజముగా మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు ప్రార్థనా సమయాన్ని పెంచుతాయి. ప్రార్థనా సమయం అంటే దేవునితో సహవాసము చేసే సమయాన్ని పెంచుతాయి. నిజం చెప్పాలంటే శ్రమలు ప్రార్థనాపరునికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ శ్రమ సంభవించినప్పుడు అతడు వ్యక్తిగతముగా ప్రార్థన చేయాలి, పర్సనల్ ప్రేయర్. ఓకే, ఇక్కడ దాని కింద వెంటనే అంటున్నాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను అంటున్నాడు. ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాడు, బాగానే ఉంది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా వాడు ప్రార్థన చేయవలెను అని ఇక్కడ లేదు. ఎవరికైనా శ్రమ సంభవించినా లేకపోతే ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అనారోగ్యం వచ్చినా వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటారు. అలా చేసుకోవడానికి వాక్య అనుమతి ఉన్నది, మంచిది. కానీ ఇక్కడ అంటున్నాడు దానితో పాటుగా, అంటే వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా నువ్వు సంఘపు పెద్దలను పిలిపించు. అంటే నీ కొరకు ప్రార్థించే మరికొద్ది మంది సహవాసము నీకుండాలి. అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవటమే కాకుండా నీ గురించి ప్రార్థించే మరికొందరు ఉండాలి. సంఘ పెద్దలను పిలిపింపు. వారు అంటే
ఎక్కువ మంది వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా సహవాస ప్రార్థనను కూడా ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. నీకు అనారోగ్యం వస్తే నీకు నువ్వు ఎలాగా ప్రార్థన చేసుకుంటావు, ఓకే, దానితో పాటుగా మీ సంఘ పెద్దలనందరినీ పిలిపించు. వారు నీ కొరకు నూనె రాసి ప్రార్థన చేస్తారు. అంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడంతో పాటుగా నీ కొరకు ప్రార్థించే మరికొద్ది మంది సహవాసము నీకుండాలి. అది ఈ వచనము యొక్క భావము. ప్రియులారా, ఎందుకు దేవుడు ఇలాగ వ్రాయించాడు? దీని వలన ఏంటి? నా కొరకు ప్రార్థించేవాళ్ళు మరికొద్ది మంది ఉన్నారు అంటే అర్థము నన్ను ప్రేమించేవారు, అంటే సహోదర ప్రేమ. వ్యక్తిగత ప్రార్థన ఎవరికి వారే చేసుకుంటారు. సహవాస ప్రార్థనలో సహోదర ప్రేమ ఉంటుంది. నేను ఇంకొకరి కొరకు ప్రార్థన చేయాలి, నా కొరకు ప్రార్థించే మరికొద్ది మంది ఉండాలి. దీని వలన మరి ఆ ప్రార్థన ఒక శక్తివంతమైనదిగా ఉంటుంది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల యొక్క సహాయం, మన కొరకు మనం ఎలాగ ప్రార్థన చేసుకుంటాం, మన కష్టాలు, మన బాధలు, ఇవన్నీ కూడా మన ప్రార్థనలో మనం దేవునితో చెప్పుకుంటాం. దానితో పాటుగా ఇతరుల గురించి కూడా చూడు. ఇతరులకు మనం చేసే సహాయాలలో ప్రార్థనా సహాయం గొప్పది. ప్రార్థనా సహాయములో సహోదర ప్రేమ ఉంటుంది. ఎవరి కొరకు వాళ్ళు చేసుకుంటాం సహజం, అది అందరూ చేసే పనే. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థనలో సహోదర ప్రేమ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16లో మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థించుడి, ఒకని కొరకు ఒకడు ప్రార్థించుడి. మన కొరకు మనం ఎలాగా ప్రార్థిస్తాము, కానీ మన కొరకు ప్రార్థించే మరికొందరు ఉండాలి. మరికొందరి కొరకు మనం ప్రార్థించాలి. ఒకరి నిమిత్తము మరొకరు ప్రార్థించుకునే ఆ సహవాసపు ప్రార్థన కూడా భక్తి జీవితములో అవసరమై ఉన్నది. ప్రియులారా, ఎవరికి వారు మీరు ప్రార్థించుకుంటున్నారు, మంచిది, సంతోషమే అది. అయితే మీరు మరికొందరి కొరకు ప్రార్థిస్తున్నారా? మరికొందరు మన కొరకు ప్రార్థిస్తున్నారా? అలాంటి ప్రార్థనా సహవాసములో మనం సభ్యులుగా ఉన్నామా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులకు ప్రార్థనా సహవాసము అవసరమై ఉన్నది. క్రైస్తవులలో కొద్దిమంది, అది మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ సంఘం వారే కావచ్చు, లేక బయట సంఘాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీరందరూ ఒక దగ్గర కూర్చుని ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థించే ఒక చక్కని టీం నేటి క్రైస్తవ్యానికి అవసరమై ఉన్నది. అందులో ఈ కాలములో అత్యవసరమై ఉన్నది. ఎందుకంటే ప్రేమ లేనటువంటి కాలం ఇది. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారుననున్నది కదా బైబిల్లో. ప్రేమ చల్లారుతున్న ఈ కాలములో సహోదర ప్రేమ కొరకు సహవాసపు ప్రార్థన అవసరమై ఉన్నది. పొరుగువారికి మనం చేసే సహాయములో ప్రార్థనా సహవాసము ప్రాముఖ్యమైనది. 10 మంది మనం ఒక దగ్గర కూర్చుని మోకరించే అనుభవం ఉండాలి. సంఘస్థులందరూ ఒక దగ్గర కూర్చుని అందరూ మోకరించి ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థించే ఒక చక్కని అనుభవం మనకు ఉండాలి. దీనివల్ల ప్రేమ పెంపొందించబడుతుంది. వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా సహవాసపు ప్రార్థన కూడా ప్రతి విశ్వాసికి అవసరమై ఉన్నది. అనేకమైన వచనాలు 2వ దెస్సలోనీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. 2వ దెస్సలోనీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము
మా కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థించుడి. ప్రార్థనాపరుడైనటువంటి పౌలు భక్తుడు మరికొందరి ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాడు. అంటే సహవాసపు ప్రార్థనలో ఉన్న శక్తిని ఈయన ఎరిగినవాడే. ఈయన గురించి ఈయన ఎలాగా ప్రార్థన చేసుకుంటాడు, దానితో పాటుగా నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని ఆయన అనుచరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాడు. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి. నా కొరకు ప్రార్థన చేయండి అని నేను మిమ్మల్ని అడగాలి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని మీరు నన్ను అడగాలి. మీ కొరకు నేను, నా కొరకు మీరు కలిసి ప్రార్థన చేసుకొని చక్కని ప్రేమానురాగాలతో క్రైస్తవులు జీవించాలనే దేవుడు సహవాసపు ప్రార్థనను కూడా కోరుతా ఉన్నాడు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి మిత్రులారా. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1:10 ఆయన అట్టి మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునగాక. పౌలు భక్తుడు అంత ఎఫెక్టివ్గా స్వార్థ పని చేయడానికి గల కారణము ఆయన కొరకు ప్రార్థించే సహవాసం ఉన్నది, ప్రేయర్ టీమ్ ఆయనకున్నది. ఆయన ప్రార్థన, ఆయన అనుచరుల ప్రార్థన రెండు ఏకమయ్యి ఆయన బలంగా దేవుని పనులు చేయడానికి వీలైంది. ప్రార్థనా సహాయమే ఆయన బలమైన కార్యాలు చేయడానికి కారణమైంది. ఆయన అట్టి మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. మీరు చేసిన ప్రార్థనా సహాయము ద్వారానే దేవుడు మమ్మను మరణము నుంచి తప్పించాడు. ఇంకా మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుకనే భవిష్యత్తులో కూడా తప్పిస్తాడనే నిరీక్షణ మాకున్నది. సంఘమా, స్వార్థికుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? స్వార్థికులారా, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారా? సంఘ కాపరులారా, ఒక సంఘము కొరకు మరి ఒక సంఘము ప్రార్థన చేస్తుందా? ఎవరి కొరకు వాళ్ళే ప్రార్థన చేసుకుని ఆపేస్తున్నారా? మన కొరకు మనం ఎంత తీవ్రంగా అయితే ప్రార్థన చేస్తున్నామో అంతే తీవ్రతతో ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన కష్టాన్ని మనం కష్టంగానే భావిస్తాము. ఇతరుల కష్టాన్ని కూడా మన కష్టంగా మనం భావించినప్పుడు వారికి మనము చేసే మొట్టమొదటి సహాయము ప్రార్థన. ప్రార్థనా సహాయము గొప్పది. అలాగే చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చదువుకుంటా వస్తే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5 నుంచి 7లో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. తర్వాత జరిగింది ఏమిటంటే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతన్ని చేతుల నుండి ఊడిపడెను. సంఘ ప్రార్థనకు ఇనప సంకెళ్లను సహితము తెంపగలిగేంత శక్తి ఉంది. సంఘమా, నీ కాపరి కొరకు నీవు ప్రార్థిస్తున్నావా? నీ కాపరి కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు అతని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ శక్తివంతమైన ప్రార్థన అతన్ని కష్టాల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఒక దైవ సేవకుడు చెరసాల నుంచి బయటకు వచ్చాడంటే అక్కడ నుంచి గొప్ప సువార్త జరుగుతుంది. దైవ కార్యక్రమాలు ఘనంగా జరగాలంటే సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, కాపరుల కొరకు విశ్వాసులు ప్రార్థించాలి. విశ్వాసులు ప్రార్థనలో ఎదగాలంటే వారి ప్రార్థనా జీవితము కొరకు
సంఘ కాపరి ప్రార్థించాలి, సేవకులు ప్రార్థించాలి, ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థించాలి. మన కొరకు మనం ఎంత తీవ్రంగా అయితే ప్రార్థన చేస్తామో ఇతరుల కొరకు కూడా అంతే తీవ్రతతో ప్రార్థించాలి. గొప్ప కార్యాలు మన జీవితాలలో జరగాలంటే మన వ్యక్తిగత ప్రార్థనతో పాటుగా సహవాసపు ప్రార్థన అవసరమై ఉన్నది. మన కొరకు ప్రార్థించే మరికొందరు ఉండాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. ఇలాంటివి అనేకమైన వచనాలు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 3-5 వరకు చూస్తూ ఉంటే, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అలా కిందకు వస్తే వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. వీరు ఉపవాసం ఉన్నది వీరి కొరకు కాదు, ఇంకొకరి కొరకు. ఎవరి వ్యక్తిగత జీవితము కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, మంచిదే. ఇంకొకరి కొరకు మనం ఉపవాసం ఉండే అనుభవం ఉన్నదా? ఇంకొకరి కొరకు మనం కన్నీటితో ప్రార్థించే అనుభవం ఉన్నదా? సంఘమా, సహవాస ప్రార్థన అవసరమై ఉన్నదని దేవుడు ఆజ్ఞలను జారీ చేస్తున్నాడు. ఇందాక మనం చూసాము కదా, ఒకరి కొరకు ఒకరు మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుడి. ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థించాలి అనేటువంటిది ఒక ఆజ్ఞ. అంటే ఇంకొకరి కొరకు మనం ప్రార్థించకపోవటం అదొక పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే కదా పాపము. మన కొరకు కూడా మన కొరకు మాత్రమే మనం ప్రార్థన చేసుకొని ఇతరుల కొరకు మనం ప్రార్థన చెయ్యని స్థితిలో ఉంటే మన భక్తి సరైనది కాదు. మనము ప్రేమ లేనటువంటి వారము. ప్రార్థనలో కూడా మనము స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నామేమో. ఇతరుల కొరకు వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఎందుకంటే వారు స్వార్థకు పంపాలి వాళ్ళని బయటకి. వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి కనుక వారి కొరకు వీరు ఉపవాసం ఉండి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారంటే అభిషేకించారు. ఇన్ని వచనాలు మనం చూస్తూ ఉంటే ప్రియమిత్రులారా, ఒకరి కొరకు మరొకరము ప్రార్థించే అనుభవము క్రైస్తవ సంఘమునకు అత్యవసరమై ఉన్నది. సంఘము కొరకు సేవకుడు ప్రార్థించాలి, సేవకుని కొరకు సంఘము ప్రార్థించాలి. స్థానికముగా ఒక సంఘము కొరకు ఇంకొక సంఘము ప్రార్థించాలి. ఒకరి కొరకు మరొకరు ప్రార్థించే అనుభవం ఉండాలి. అది ఎలా ఉండాలంటే మన కొరకు ఎంత తీవ్రంగా మనం ప్రార్థన చేస్తామో ఇతరుల కొరకు కూడా అంతే తీవ్రముగా మనం ప్రార్థించాలి. మనం ఇంకొకరి కొరకు ప్రార్థించాలి. మన కొరకు ప్రార్థించే మరికొద్ది మంది మనకు స్నేహితులుగా లేకపోతే సహవాసం సభ్యులుగా ఉండాలి. అందరము కూడా ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థన చేసుకుందాం. ఒకరి కొరకు ఒకరి స్వస్థత కొరకు ఇంకొకరు ప్రార్థన చేసుకుందాం. ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మన కష్టముగా భావించి మనం ప్రార్థన చేద్దాం. నా కష్టాలలో మీరు, మీ కష్టాలలో నేను, నా స్వస్థత కొరకు మీరు, మీ స్వస్థత కొరకు నేను, నా కొరకు మీరు, మీ కొరకు నేను. ఇలా మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ సహోదర ప్రేమతో మనం ముందుకు సాగుదాం. ప్రార్థనా సహవాసము ద్వారా మరింత బలమైన ప్రార్థనలు మన ద్వారా జరిగి దేవుడు మన ద్వారా మరింత గొప్ప కార్యాలు చేయించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. నా కొరకు ప్రార్థన చేయండి. నా ఆరోగ్యము కొరకు ప్రార్థన చేయండి. నా ఆధ్యాత్మిక జీవితము కొరకు ప్రార్థన చేయండి. నా సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా సువార్త పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా రచనల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అవసరాలు ఏవైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. మీ కొరకు నేను, నా కొరకు మీరు చక్కని ప్రేమతో ముందుకు సాగుదాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, ప్రభువా, మీతో సహవాసము చేయడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు మాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. వందనాలు. మా కొరకు మేము ఎలాగూ ప్రార్థన చేసుకుంటున్నాం, దానితో పాటుగా మరి ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థన చేయగలిగేటట్టు సహాయం చేయండి. వారు ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధలలో ఉన్నారో
తండ్రి వారి కొరకు తండ్రి మేము ప్రార్థించేటట్టు, అలాగే నా కొరకు వారు ప్రార్థించేటట్టు, ఒకరి క్షేమము కొరకు ఇంకొకరు, ఒకరి మేలు కొరకు ఇంకొకరు, సహోదర ప్రేమతో ఒకరి కొరకు ఇంకొకరు ప్రార్థన చేసుకుంటూ నాయన ప్రేమానురాగాలతో మేము ముందుకు వెళ్ళగలిగేటట్టు సహాయం చేయండి. యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని న్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడయుండునుగాక. ఆమేన్. వందనాలండి. సెలవు.